హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అయితే యూత్ ఫెలోషిప్ అయితే ఓపెన్ అయింది. సో దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. ఎలిజిబిలిటీ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత అమౌంట్ వస్తుంది, స్టే ఫండ్ కింద ఎన్ని రోజులు ఏంటి అనేది అయితే మొత్తం మనం ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో వీడియోను ఎవరైనా అయితే కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడైతే మనం చూద్దాము. దీంట్లో మొత్తము ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఫైనల్ సెలెక్షన్ ఎలా చేస్తారు, ఆన్ బోర్డింగ్ ఏంటి, ఫెలోషిప్ సపోర్ట్ ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి అనేది అయితే మొత్తం ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మనమైతే డిగ్రీ అయితే చదివి ఉండాలి. సో 1 అక్టోబర్ 2025 నాటికైతే మన యొక్క డిగ్రీ అనేది అయితే మనమైతే కంప్లీట్ చేసి ఉండాలి. సో క్యాండిడేట్ అనే అతనైతే ఖచ్చితంగా ఇండియన్ పర్సన్ అయితే అయి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 21 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 32 సంవత్సరాలు అయితే మన యొక్క ఏజ్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఎలా అంటే 5th ఆగస్ట్ 1993 నుండి 6th అక్టోబర్ 2004 మధ్య అయితే మన యొక్క ఏజ్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వ్యూ అయితే చూద్దాము. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్ వచ్చి మన యొక్క బ్యాచ్ వచ్చేసరికి 2025-2026 బ్యాచ్ అయితే ఇప్పుడైతే ఓపెన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మొత్తం 2 స్టేజెస్ అయితే మనకైతే అప్లై చేయాల్సిన ప్రాసెస్ అయితే ఉంటుంది. స్టేజ్ 1లో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి https://change.youth4india ఆర్గనైజేషన్ అయితే అనే వెబ్సైట్ అయితే ఉంటుంది. స్టేజ్ 1లో వచ్చేసరికి రిజిస్ట్రేషన్ అండ్ ఆన్లైన్ అసెస్మెంట్లో మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టేజ్ 2లో వచ్చేసరికి పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, స్టేజ్ 2 ద్వారా అయితే మనల్ని అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మనం సెలెక్ట్ అయినామా లేనది ఎలా తెలుస్తుంది అంటే మనకి ఈమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా అయితే మనకైతే ఇన్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్ అయితే సెండ్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో ఫెలోషిప్కి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మనం కొన్ని యాక్సెప్ట్ చేయాల్సి అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. ఆన్ బోర్డింగ్ వచ్చేసరికి దీనికి సంబంధించి ఎన్ని డౌట్స్ ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా కనుక మనకు మెంటర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా మనకైతే సపోర్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఫెలోషిప్ సపోర్ట్ సంబంధించి అంటే ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత ఏంటి, ఎక్స్పెన్సెస్ ఎంత, ట్రావెల్ ఫీజు అంతా అన్నీ కూడా మనం అయితే చూద్దాము. సో మంత్లీ అలవెన్సెస్ విషయానికి వచ్చేసరికి 16,000 అయితే మనకైతే మంత్లీ లివింగ్ ఎక్స్పెన్సెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం 2,000 అయితే ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అయితే మనకైతే ఇస్తారు. అండ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 1,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ మనము ప్రాజెక్ట్ను ఈ యూత్ ఫర్ ఇండియా అనే ఫెలోషిప్ను మనం కానీ కంప్లీట్ చేసామంటే మొత్తం మనకి 90,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఏదైనా ట్రైన్ ఛార్జెస్ 3rd AC సంబంధించి ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, సో దానికి సంబంధించి అమౌంట్ కూడా కవర్ అవుతుందని అయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ హెల్త్ అండ్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అయితే ప్రొవైడ్ చేస్తారని అయితే చెప్పడం జరుగుతుంది. ఇంకా వచ్చేసరికి అదర్ ఎక్స్పెన్సెస్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్తున్నారు. సో ఎవరైనా కానీ దిస్ గుడ్ ఆపర్చునిటీ అని అయితే చెప్తాను. సో దీనికి సంబంధించి ఇది ఫుల్ వీడియో అయితే గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.